హాయ్ అండి. మనం ఇవాళ విటమిన్ బి12 డెఫిషియన్సీ దేనివల్ల వస్తుంది అండ్ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటు ట్రీట్ ఎలా చేసుకోవాలని తెలుసుకుందాం. విటమిన్ బి12 డెఫిషియన్సీ, బి12 అనేది ఫుడ్లో ఉంటుంది. అది నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకి ఓరల్ ఇంటేక్ తక్కువగా ఉంటే దానివల్ల డెఫిషియన్సీ వస్తుంది. అది ఎట్లా ట్రీట్ చేసుకోవాలి అంటే, మనం దానికి ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి. మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి ఆర్ మైల్డ్ డిక్రీజ్ ఆఫ్ విటమిన్ బి12 ఉంటే మనం ఓరల్ టాబ్లెట్స్ ఇస్తాము. కానీ సివియర్ డెఫిషియన్సీ ఉంటే ఓరల్ టాబ్లెట్స్ ద్వారా కానీ డైట్ ద్వారా కానీ అది ఇంప్రూవ్ అవ్వదు. సో అది ఇంప్రూవ్ అవ్వనప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. అది మనం ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్ అంటాము. అంటే మసిల్కి ఇచ్చే ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ మనము అవసరం ఉంటే డైలీ వన్స్ ఇస్తాము. మరి సివియర్ డెఫిషియన్సీ ఉంటే ఒక 1 month వరకు. దాని తర్వాత మనం వీక్లీ వన్స్ ఆర్ ఎంత డెఫిషియన్సీ ఉంటే అంత క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డెఫిషియన్సీకి తగ్గట్టు మనం ఇచ్చుకుంటూ టార్గెట్ లెవెల్ అంటే నార్మల్ రేంజ్కి వచ్చేంత వరకు చూసుకుంటూ ఉంటాము. దాని తర్వాత బి12తో స్పెసిఫిక్గా వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి టింగ్లింగ్ అండ్ నమ్నెస్, అంటే తిమ్మిర్లు మొద్దుబారిపోవడం. ఆ తిమ్మిర్లు మొద్దుబారిపోవడం కూడా మనకి మోస్ట్ కామన్గా అరిచేతులు, అరికాళ్ళు అంటే హ్యాండ్స్ అండ్ ఫీట్తో పాటు మౌత్ చుట్టూ కూడా టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అనేది ఉంటుంది. మనకి ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ టెస్ట్ చేసుకుంటూ ట్రీట్ చేసుకుంటే మనకు ఆ సిమ్టమ్స్ అనేది డిసపియర్ అయిపోతాయి. Thank you. Visit us at Ameerpet, Patancheru, Uppal, Tandoor and Kotipalli. Wherever you are, we are always here for your health.